వెల్కమ్ టు రెడ్ టీవీ. 2019 లో పుల్వామా దాడిలో అంటే దాదాపు 40 మంది సైనికులు చనిపోవడం, అంటే పారామిలిటరీ సైనికులు చనిపోవడానికి గల కారణమైన ఉగ్రదాడి ఇప్పుడు అది మేమే చేశామంటూ ఒక ఉన్నతాధికారి, అంటే సైన్యంలో ఒక ఉన్నతాధికారి ఒప్పుకున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు బుకాయిస్తూ వస్తుంది, అసలు పుల్వామా దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ ఉగ్రవాదులు మాకు సంబంధమే లేదు అని చెప్పేసి ఇన్నిసార్లు బుకాయిస్తూ వచ్చిన ఇప్పుడు అసలు మేమే చేశాము అని చెప్పేసి ధైర్యంగా చెప్తుంది. అసలు ఇప్పుడు ఎందుకు అంత ధైర్యంగా చెప్తుంది? అండ్ ఇదంతా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ, పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యానికి భారత్ కి చాటి చెప్పడానికి ప్రయత్నించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ASPR డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, నౌకాదళ ప్రతినిధి కూడా పాల్గొన్నారు. ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్తాన్ గగనతలం, భూభాగం, జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్లితే రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిజానికి తాము రుణపడి ఉన్నామని చెప్పారు. పాకిస్తానీ ప్రజలు తమ సాయుధ బలగాలపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ కాపాడతామని స్పష్టం చేశారు. పుల్వామాలో మా వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజేయడానికి ప్రయత్నించామని, ఇప్పుడు తమ కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి విషయంలో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి. పుల్వామా దాడి జరిగిన నాటి నుంచి పాకిస్తాన్ తమ ప్రమేయం లేదని వాదిస్తూ వచ్చింది. జైషే అహ్మద్ అంటే JEM ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ నాటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కానీ తమ సైనిక ప్రమేయాన్ని తిరస్కరించారు. భారత్ అనేక ఆధారాలు సమర్పించినప్పటికీ పాకిస్తాన్ వాటిని తోసిపుచ్చుతూ వచ్చింది. దాడి చేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్ ను కూడా జైషే అహ్మద్ తో ముడిపెడుతూ భారత్ ఇచ్చిన నివేదికను కూడా పాక్ పట్టించుకోలేదు. ఇలా ఎన్నో సంవత్సరాలు, అంటే ఈ పుల్వామా దాడికి 2019 లో జరిగిన పుల్వామా ఉగ్ర దాడికి అసలు మాకు సంబంధం లేదంటూ ప్రతిసారి చెప్తూ వచ్చింది. ఎన్ని ఆధారాలు చూపించినప్పటికీ అసలు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు ఇలా మాట్లాడడం అంటే ఇదొక ద్వంద్వ వైఖరి అని చెప్పుకోవాలి ఈ పాకిస్తాన్ సైనికులది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీడియా ముందు విలేకరులతో డైరెక్ట్ గా స్పష్టంగా చెప్తున్నారు, పుల్వామా ఉగ్ర దాడికి సంబంధం మాకున్నది. జైషే అహ్మద్ అంటే JE అండ్ మాకు సంబంధించి ప్రతి అంటే ఉగ్రవాదులతోనే మేము చేయించాం అన్నట్టుగా ఒప్పుకోవడం వెనక అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏముంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారా? అంటే ఇప్పటికే బార్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా అలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడానికే ఇప్పుడు పుల్వామా దాడికి మాకు సంబంధం ఉంది, మా ఉగ్రవాదులు చేశారు అని చెప్పి ఒప్పుకోవడం వెనుక ఏముంది అనేది ఒకసారి గ్రహించాలి ఖచ్చితంగా. అంటే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి దృష్టి పెడుతుందో చూడాలి.